అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 19 నుంచి కూడా అయితే మాదిగా మేలుకో యాత్ర కార్యక్రమాన్ని అయితే మాదిగా జేఏసీ వ్యవస్థాపకులు డాక్టర్ పిడమర్తి రవి కూడా ప్రారంభించారు. ప్రస్తుతం ఈరోజు మహబూబ్నగర్ జిల్లాలో కూడా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో పర్యటిస్తున్నారు. మిగతా విషయాన్ని మనం అడిగే ప్రయత్నం చేద్దాం. అలా చెప్పండి, ఏంటి మాదిగా మేలుకో అనే యాత్ర ప్రారంభించారు? అసలు జిల్లాకు 12% రిజర్వేషన్ ఎట్లా కల్పిస్తారు? ఓ పక్క సుప్రీంకోర్టుకి ఎస్సీ వర్గీకరణ చేయాలని తీర్పు వచ్చేది. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మొదటిసారిగా కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చిన తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఎస్సీ వర్గీకరణ చేపడతామని చెప్తున్నారు. దీన్ని ఎట్లా సాధ్యమవుతుంది? అంటే ప్రధానంగా మనం చూడాల్సింది అంటే ఈ వర్గీకరణ డిమాండ్ 1994లో పెట్టడం జరిగింది. కానీ అప్పుడు ఉమ్మడి రాష్ట్రం ఉంది, 7% రిజర్వేషన్నే మాదిగల కోసం అడిగినారు. 2014 తర్వాత తెలంగాణ రాష్ట్రం వచ్చినాక మాదిగ జనాభా తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువగా ఉంది. అందుకోసం మేము అప్పటి నుంచి తెలంగాణ రాష్ట్రంలో మాదిగలకు 12% రిజర్వేషన్ ఇవ్వాలని మేము కోరుతా ఉన్నాం. మూడో విషయం ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రాలో ఎస్సీ వర్గీకరణ జిల్లాల వారీగా చేస్తా అని చెప్పడం జరిగింది. అక్కడ అధికారంలోకి వచ్చిన వాళ్ళు ఇక్కడ కూడా రేవంత్ రెడ్డి గారు వర్గీకరణకు మద్దతుగా ఉంది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు చేసినట్టుగా తెలంగాణ రాష్ట్రంలో జిల్లాల వారీగా వర్గీకరణ చేయమని నేను డిమాండ్ చేస్తున్నాను. అందుకోసమనే మాదిగ జాతి మేలుకొల్పు యాత్ర కారణం ప్రధానం ఏంటంటే, మాకు 7% కాదు, 12% కాదు, జిల్లాల వారీగా వర్గీకరణ చేయాలని నేను డిమాండ్ చేస్తున్నా. దానిలో భాగంగానే మాదిగల మేలుకొల్పు యాత్ర చేసినాం. ఈ 10 రోజుల యాత్రలో తెలంగాణ వ్యాప్తంగా మాదిగలకు 12% రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల వారీగా వర్గీకరణ కోసం నేను ఉద్యమం చేస్తాను. అంటే జిల్లాల వారీగా వర్గీకరణ చేయాలని చెప్తే జిల్లాకి ఎంత వర్గీకరణ, ఎంత శాతం వస్తుంది? అంటే మహబూబ్నగర్ జిల్లాలో మాదిగలు 190% ఉంటారు. కరీంనగర్, నల్గొండ, వరంగల్లో కూడా 90% ఉంటారు. మిగతా అన్ని జిల్లాలో 70% ఉంటారు. కాబట్టి దాని ప్రకారం మహబూబ్నగర్లో 90 ఉన్నారు, మిగతా జిల్లాలో 70 ఉన్నారు, ఒక జిల్లాలో 80 ఉన్నప్పుడు దీన్ని కంబైన్ చేసి రాష్ట్ర వ్యాప్తంగా 12% ఇవ్వచ్చు. కానీ జిల్లాలో మాదిగలకు అన్యాయం జరుగుతుంది. కాబట్టి ఈ మహబూబ్నగర్ జిల్లాలో ఇక్కడ లెక్కేసి ఇక్కడ మాదిగలు ఎంత ఉంటే అంత ఇవ్వమని నేను డిమాండ్ చేస్తా ఉన్నా. దానికి ఉదాహరణ ఏంటంటే, రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీ మొత్తం కూడా డిఎస్సి ద్వారా జరుగుతుంది. కానిస్టేబుళ్ళు, టీచర్లు, జూనియర్ అసిస్టెంట్లు, డాక్టర్లు ఇవన్నీ కూడా జిల్లా స్థాయిలో కలెక్టరు భర్తీ చేస్తాడు. అటువంటప్పుడు మహబూబ్నగర్ జిల్లాలో ఉద్యోగాల భర్తీకి ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి క్యాస్ట్ని, రంగారెడ్డి జిల్లాలో ఉన్న క్యాస్ట్ని కంపేర్ చేస్తే మహబూబ్నగర్ జిల్లాలో మాదిగలకు అన్యాయం జరుగుతుంది. కాబట్టి ఏ జిల్లాకు ఆ జిల్లా లెక్క చేసి కలెక్టర్ ఆధ్వర్యంలో లెక్కలు ఉంటాయి. కాబట్టి కలెక్టర్ గారే మా జిల్లాలో జనాభా ఇంత ఉంది, వీళ్ళకి ఇంత రిజర్వేషన్ కలెక్టర్ అని చెప్పొచ్చు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఎట్ట చేస్తారో చూద్దాం, చూసి ఈ రాష్ట్రంలో కూడా అట్ట చేయాలని నేను కోరుతా ఉన్నాను. ముఖ్యంగా సుప్రీంకోర్టు ఏబిసిడి వర్గీకరణ చేయాలని ఆదేశాలు ఇచ్చినప్పుడు కూడా అయితే కొంత మీ మాలలు కొంత వ్యతిరేకించిన పరిస్థితి కనిపిస్తుంది. దీని మీద ఏమంటారు? అంటే ఇప్పుడు సహజంగా వాళ్ళు ముందు నుంచి వ్యతిరేకిస్తూ ఉన్నారు. సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినాక వ్యతిరేకిస్తున్నారు. వాళ్ళ అధ్యక్షుడు మాలమానాడు చెన్నై ఏమన్నాడంటే, హైకోర్టు కొట్టేసింది, ఇది రాజ్యాంగబద్ధంగా లేదు, కాబట్టి వర్గీకరణని మాదిగలు డిమాండ్ చేయొద్దు అన్నాడు. మరి ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది కదా, హైకోర్టు కన్నా పెద్ద కోర్టు సుప్రీంకోర్టు తీర్పిచ్చింది ఈ ధర్మమే చేసుకోవాలని. కాబట్టి చెన్నయ్య గారు మాట్లాడతలేరు, వాళ్ళు ఎవరు వ్యతిరేకించట్లేరు, వాళ్ళు వ్యతిరేకించారు కూడా. వ్యతిరేకించినా ఏదో నామమాత్రం లీడర్షిప్ కోసం, కానీ ధర్మం ఏందో వాళ్ళకు కూడా తెలుసు కాబట్టి అంత సైలెంట్ అయిపోయారు. ఇప్పుడు భారతదేశంలో అత్యున్నత న్యాయ వ్యవస్థ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది కదా, ఇది పార్లమెంట్ చేసింది కాదు, ఇది బీజేపీ వాటి మాకు సాయం చేసింది కాదు, ఇది ఎవరో ఉద్యమం చేస్తే వచ్చింది కాదు. మాదిగలు పంజాబ్, హర్యానాలో ఉన్నటువంటి చెమార్ కమ్యూనిటీ వాళ్ళు కోర్టుకు పోతే ఈ వర్గీకరణ తీర్పు వచ్చింది. దానివల్ల తెలంగాణ రాష్ట్రంలో మాదిగలకు లాభం జరుగుతుంది. అంతకన్నా మించి ఎక్కువగా మహబూబ్నగర్ జిల్లాలో, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో మాదిగలకు ఎక్కువ న్యాయం జరుగుతుంది. ముఖ్యంగా ఏబిసిడి వర్గీకరణ చేస్తే రేపు జరగబోయే స్థానిక ఎన్నికల్లో కూడా మాదిగ విజయం జరుగుతుందంటారా? తప్పకుండా. ఇప్పుడు విద్యా ఉద్యోగ రంగాల్లో మాదిగలకు అవకాశం వస్తుంది. అట్లనే రేపు మరి రాజకీయ రంగంలో కూడా అవకాశాలు రావచ్చు. బట్టి ఏ గ్రూప్లో వస్తాడు, కడియం శ్రేయర్ ఏ గ్రూప్లో వస్తాడు, దామోదర్ రాజనరసింహ గారు ఏ గ్రూప్లో వస్తారు, వాళ్ళ గ్రూప్లో వస్తారు. మెజారిటీ గ్రూపులు అయినటువంటి మాదిగా మాలలకు రాజకీయ ఉద్యోగ రంగాలలో అవకాశాలు వస్తాయని నేను భావిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. మొత్తం మీద కూడా మాదిగా మేలుకో అనే యాత్ర ఏదైతే ఏబిసిడి వర్గీకరణ జిల్లాల వారీగా చేయాలని డిమాండ్ తోటి ఈ యాత్ర చేస్తున్నామని చెప్పి ఏదైతే మాదిగా చేసి వ్యవస్థాపకులు పిడమర్తి రవి తెలియజేసిన పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ నర్సింగ్రెడ్డితో రామకొండ, ఆర్టీ మహబూబ్నగర్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.